డిక్లైన్ ఇన్ స్టాక్ మార్కెట్ పడిపోతుంది, మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్మెంట్స్ పడిపోతాయి అనమాట. ఇప్పుడు జరుగుతున్నది అదే ఇండియాలో. తర్వాత తర్వాత క్యాపిటల్ అకౌంట్ డెఫిసిట్ అనేది భారతదేశం ఇంపోర్ట్స్ బిల్లు పెరిగిపోతే ఎక్స్పోర్ట్స్ తక్కువ అవుతూ ఉంటాయి. కాబట్టి ఈ యొక్క ట్రేడ్ డెఫిసిట్ వచ్చి ఇండియా మీద చాలా భారం ఆర్థిక సంక్షోభం దశ కూడా వచ్చేది ఒక్కోసారి అయితే. తర్వాత ఇంట్రెస్ట్ ఆన్ ఫారిన్ డెప్ట్. ఇప్పుడు స్టేట్ గవర్నమెంట్లు వాటికి ఇప్పుడు పోలవరం కట్టడానికి, తర్వాత అమరావతి కట్టడానికి, తర్వాత ఎన్నో ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్టులకి ఫారిన్ నుంచి మనం డెట్ తెచ్చుకుంటాం, వాటి డాలర్లో చెల్లిస్తాం. కాబట్టి ఎక్కువ డాలర్లో చెల్లించాలి, ఎక్కువ రూపాయలు చెల్లించాలి. కాబట్టి ఈ ఫారిన్ డెప్ట్ అనేది చాలా కాస్ట్లీ అవ్వదు. ఇదంతా ఎక్కువ నష్టాలే ఉంటాయి రూపీ పడిపోవడం వల్ల. కానీ లాభపడేది కొందరు ఉంటారన్నమాట. ముఖ్యంగా అంబానీ అదానీలకు లాభం అంటారు. ఇప్పుడు రాహుల్ గాంధీ గారు అనేది నిజమే. ఎందుకంటే అంబానీ ఏం చేస్తున్నాడు, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ ఉంది, పెట్రోలియం దిగుమతి చేసుకుంటారు, కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తారు. వాళ్ళకి బెనిఫిట్ అనమాట. అంటే ఎక్స్పోర్టింగ్ ఇండస్ట్రీసే మన ఎక్స్పోర్ట్స్ అనేది ఎక్కువ ఎక్స్పోర్ట్స్ ఎవరు చేస్తారో వాళ్ళందరికీ బెనిఫిట్స్ ఉంటుంది అనమాట. ముఖ్యంగా పెట్రోకెమికల్, తర్వాత జ్యువెలరీ ఎవరైతే ఎక్స్పోర్ట్ చేస్తారో వాళ్ళకి బెనిఫిట్ వస్తుంది. తర్వాత ఎక్స్పోర్టింగ్ సెక్టార్స్ అన్ని బెనిఫిట్ అవుతాయి. ముఖ్యంగా ఐటీ, ఫార్మా, పెట్రోకెమికల్ ఇండస్ట్రీ బెనిఫిట్ అవుద్ది. తర్వాత ఫారిన్ లో ఉండి ఇండియాకి ఎవరైతే డబ్బులు పంపిస్తారో రెమిటెన్సీస్ వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్, ఎందుకంటే వాళ్ళు డాలర్లో పంపిస్తారు, ఇక్కడ ఎక్కువ రూపీలు పొందొచ్చు అనమాట. కాబట్టి వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్ ఫారిన్ నుంచి డబ్బులు పంపే వాళ్ళకి. తర్వాత ఫారిన్ టూరిస్ట్, ఎవరైతే ఫారినర్స్ ఇండియా టూరిస్ట్కి వస్తారో వాళ్ళు తక్కువ డాలర్తో ఎక్కువ తిరిగేస్తారు అనమాట, వాళ్ళకి ఎక్కువ బెనిఫిట్. ఈ విధంగా లాభాలు నష్టాలు చాలా విస్తృతంగా ఉంటాయి. ముఖ్యంగా సామాన్యుడు ఇబ్బంది పడతాడు, ఎకానమీ ఇబ్బంది పడుతుంది, గ్రోత్ రేట్ కూడా పడిపోతుంది. కానీ లాభాలు పొందేది ఎక్స్పోర్టర్స్, రెమిటెన్సెస్ తెచ్చుకునే వాళ్ళు ముఖ్యంగా లాభాలు పొందుతూ ఉంటారు అన్నమాట. కాబట్టి రూపీ అనేది పడిపోవడం అనేది భారత ఆర్థిక వ్యవస్థకి మంచిది కాదు. కాబట్టి ఇండియన్ ఇప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఎక్కువ డాలర్లే పొందే విధాల మార్గాలను చూస్తుందన్నమాట. కాబట్టి ఎక్కువ సేవ్ చేసుకోవాలి. ఎడిబుల్ ఆయిల్, పెట్రోలియం, ఈ గోల్డ్ కొనకపోవడం ప్రైమ్ మినిస్టర్ అందుకనే చాలా జాగ్రత్తగా ఈ విషయాన్ని చెప్పారు. మనం కూడా కాస్త హెల్పింగ్ హ్యాండ్ అనేది ఆర్బీఐకి, ఫైనాన్స్ మినిస్ట్రీకి ఇవ్వడం వల్ల వాళ్ళు విపత్తుని ఎదుర్కొని ఎక్కువ నష్టపోకుండా గ్రోత్ మూమెంటం, వృద్ధి పదాన్ని వాళ్ళు ముందుకు తీసుకెళ్తూ ఉంటారన్నమాట.